హలో ఆల్, డే 15 బ్రేక్ఫాస్ట్కి నేను హెల్దీ అండ్ టేస్టీ పెసరట్ చేశాను. ఎలా చేశానో చెప్పేస్తాను. ముందు రోజు నైట్ 2 కప్స్ పెసరపప్పు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నీట్గా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం అండ్ 2 చిల్లీస్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. కొంచెం గట్టిగా అనిపించిందని ఇంకొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను, కొంచెం దోశ బ్యాటర్ వచ్చేలాగా. అండ్ దాని తర్వాత దోశ వేసేసుకోవడమే. దీనికి ఫర్మెంటేషన్ ఏం అక్కర్లేదు. వేడివేడి పెన్నం మీద దోశ వేసేసుకుంటే అయిపోతుంది. ఈ దోశ అయితే వితౌట్ చట్నీ కూడా తినేయచ్చు, టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు చట్నీతో ట్రై చేయాలి అనుకుంటే పీనట్ చట్నీ, కోకోనట్ చట్నీ, అల్లం చట్నీ దేనితోనైనా బాగుంటుంది. కానీ అల్లం చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ దీనికి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మీరు ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయాలి అనుకుంటే ఈ రెసిపీని సేవ్ చేసుకొని ట్రై చేసేయండి. హెల్దీ అండ్ సింపుల్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈరోజుకి బ్రేక్ఫాస్ట్ ఇంతే. బాయ్.